మద్దిశెట్టి అజయ్ బాబుని అక్రమ అరెస్టును ఖండించిన భారతీయ సర్వ సమాజ మహాసింగ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దిశెట్టి అజయ్ బాబును ఈ నెల 5వ తారీఖు శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో కమ్మేరుని తమ నివాసంలో ఉండగా మాఫ్టీలో వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎటువంటి వారెంట్ కూడా ఇవ్వకుండా తమ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి 24 గంటల తర్వాత రెండో రోజు కోర్టుకి సబ్మిట్ చేసి తీవ్రంగా ఖండిస్తున్నారు. దానితో పాటు మద్దిశెట్టి అజయ్ బాబు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో 1వ తారీఖు 4వ నెల 2025 నాడు ఎఫ్ఐఆర్ అయినా కూడా 5గురిని అరెస్ట్ చేయకుండా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళని కేసు పెట్టిన అజయ్ బాబుని అరెస్ట్ చేయడం అని తీవ్రంగా ఖండిస్తూ వీలైనంత త్వరగా అజయ్ బాబుని రిలీజ్ చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ కార్యకర్తలందరం కూడా శాంతియుతంగా రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మీడియా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న పోయిన శనివారం నైటు కుటుంబ యజమానులకు తెలియకుండా అక్రమంగా మద్దిశెట్టి అజయ్ బాబును కిడ్నాప్ చేసినట్టు చేసిండ్రు. అసలు ఏం కేసు ఏది అనేది తెలియకుండా పోలీసుల వీళ్ళు దుండగుల అనేది ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్టు చేసిండ్రు. దాని మీద కుటుంబ సభ్యులు మేమందరం కార్యకర్తలము దాదాపు 100-150 మందిని అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి గాలించడం జరిగింది. ఎక్కడికి పోయినా మా దగ్గరికి తీసుకురాలేదని అనడం జరుగుతుంది. తీసుకుపోయింది ఎవరు? టౌన్ పోలీస్ స్టేషన్కు పేరు చెప్పి తీసుకెళ్లారు. టౌన్ అర్బన్కు పోయి అడిగితే మా దగ్గర తీసుకురాలేదు, మాకు తెలియలేదని వాళ్ళు అన్నారు. అని మళ్ళీ కొద్దిసేపటికి హైదరాబాద్కు తీసుకుపోయారని చెప్పారు. హైదరాబాద్కు పోయి 4-3 పోలీస్ స్టేషన్లో తిరిగితే లాస్ట్కు తుర్కలగూడ పోలీస్ స్టేషన్కు పోయి ధర్నా కూడా సిద్ధంగానే కార్యకర్తలమందరం ఏకమైన సంగతి తెలిసిందే. దీని మీద సిఐ గారు మా దగ్గరే ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద అక్రమంగా ఇలాంటి జరగకూడదని మేము డిమాండ్ చేస్తాను. కాకుండా రాజమండ్రిలో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగిందట. అక్కడ కేసు పెట్టారని తెలిసింది. ఆయనకు ఏమైనా జరిగింది అని అంటే ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు లేకుండా రోడ్డుపైకి వచ్చే రోజులు కూడా ముందే ఉన్నాయి. ఇప్పుడు దీంతో మేము ఈ కార్యక్రమానికి అందరం ఏకమయ్యి ఈ మీడియా ద్వారా విడుదల చేస్తాను. అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న శనివారం నైటు అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడున్న అజయ్ బాబు గారు మహిళ మాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తను మహిళ అని అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఎత్తుకొని వెళ్ళారు. అది పోలీసులా ఇంకెవరా అన్నది తెలియదు. ఆమె ఏడుస్తూ ఉంది. తన భార్య చాలా బాధపడుతూ ఉంటే మేమందరం వెళ్ళి ఓదార్చడం జరిగింది. అది ఎక్కడ ఎవరు తీసుకెళ్లారు? హైదరాబాద్ మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ ఎతకటం జరిగింది. ఎతికినా కూడా అక్కడ ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఇలా తీసుకెళ్లొద్దు, తన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ పిటిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నోటీస్ పంపించి తన్ని యాక్షన్ తీసుకొని తన్ని అందరి ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం బాగుంటుంది. అది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఎందుకు ఇలా చేశారో మాకు తెలియదు. తన అభిమానులు మేమందరము అందుకు ఈరోజు ముందుకొచ్చి తనకి ఏ అన్యాయం జరగొద్దు, తన్ని తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ఆంధ్ర తెలంగాణలో ఉన్న అభిమానులందరూ అజయ్ బాబుకి జై పలుకుతారు. ఇంకా అది ఏమన్నా ముందుకెళ్తే మేమందరం రోడ్డుకి ఎక్కి ధర్నాలు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన